గాలి వీచి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ పరిధిలో ధర్నా చౌక్ వద్ద హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ ఆధ్వర్యంలో దత్త నిర్వహణ దీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాఘ్య అరుణ్, ఖమ్మం జిల్లా వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. అలాగే జీవో నెంబర్ 7 రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మంలోని 4 లక్షల మంది విద్యార్థుల 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరి విడుదల చేయాలని చెప్పి నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఆ నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీవై భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ రావాల్సి జరిగింది. మరి రామచంద్ర యాదవ్ గారు అత్యవసరంగా ఢిల్లీ పర్యటన వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మరి రామచంద్ర యాదవ్ గారు తను రావాలని నిన్నటి నుంచి చాలా తాపత్రయపడ్డాడు. అన్న తమ్ముడు నీ కోసం నేను వస్తున్నా అని చెప్పేసి అన్న నాకు చాలా ప్రేమగా నాకు కాల్ చేశాడు. తమ్ముడు నేను వస్తున్నా, విద్యార్థుల పక్షాన నేను కొట్లాడతా, నాకు గలం వినిపిస్తా. ఈ తెలంగాణ విద్యార్థులు చాలా మంది విద్యార్థులు బాధపడుతున్నారు, మన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా బాధపడుతున్నారు, నేను కూడా వారి తరఫున నేను ప్రశ్నిస్తా అని చెప్పి అన్న మరి బయలుదేరడం జరిగింది. మరి మధ్యలో అన్న బిజీ షెడ్యూల్ వల్ల మరి ఢిల్లీ బిజీ కార్యక్రమం వల్ల అన్న రాలేకపోయారు. అయినా కూడా నేను అన్న రాలేదని చెప్పి బాధపడడం లేదు, కొంచెం బాధ ఉన్నా కానీ మరి రాబోయే రోజుల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవ్వకపోతే, మరి జూన్ 2వ తారీఖున రిలీజ్ అవ్వకపోతే మాత్రం ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాకపోతే నేను అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి దానికైనా అన్న వచ్చి ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళకి గర్వం వినిపిస్తారని చెప్పేసి అన్న నేను కోరుకుంటున్నాను. ఖమ్మంలోని 4 లక్షల మంది విద్యార్థుల 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరి విడుదల చేయాలని చెప్పి నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఆ నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి